అవునమ్మా. అదే అడుగుదాం అనుకుంటున్నా. మీరు బతకుండంగానే పావల శ్యామలిక లేరు అని చెప్పి ఆ వార్తలు విన్నప్పుడు అదే ఆ అదే బాగా నేను ప్రాణపోయింతో ఉంటే నేను చచ్చిపోతానని కాదు. 50 సంవత్సరాలు ఆర్టిస్ట్గా ఎన్నో సన్మానాలు ఎన్నో అవార్డులు తీసుకొని మేము బ్రాహ్మణ్స్ అని చెప్పుకోవడం నా వీక్నెస్ తప్పే. కానీ అది అనకుండా ఉండలేను. ఎంతో గొప్పగానే బతికాను. ఆయన మంచి ఫ్యామిలీలో నుంచి వచ్చాను. అయితే ఆ పావలా అనే నాటకంలో 300 సార్లు బొంబాయి, ఢిల్లీ, కలకత్తా అన్ని చోట్ల వచ్చాను తమిళనాడు. అందుకని అందరు ఇప్పుడు ఇంకో శ్యామల అని ఇంకొక ఆవిడ ఉండేది. సరే అందుకని కాకినాడ శ్యామల, ఆవిడ పేరు కాకినాడ శ్యామల అని నన్ను పావలా శ్యామల, పావలా చేశారు కదా ఆవిడ అని అంత అది నిక్నేమ్ అయింది పావల శ్యామల అని. నాటక రంగం తెలిసిన వాళ్ళకి తెలుసు. ఇక్కడ ఇప్పుడు ఎవరికి తెలుసు నాటకాలు? అవును, ఎవరు 30 ఏళ్ళు నేను నాటక రంగంలో ఉండి 2500 సార్లు తమిళనాటిగా వచ్చా. ఎందుకు ఇవన్నీ చెబుతున్నానంటే నేను గొప్పదాన్నని కాదు, డైరెక్టర్లు హీరోలు అందరూ గౌరవంగా చూశారు స్టేజ్ ఆర్టిస్ట్గా. నేను అవన్నీ ప్రతి ఇంటర్వ్యూలు, ఎందుకంటే నాకు సహాయం చేసే అర్హత ఉంది అనుకోవాలి ఎవరైనా అని నా ఉద్దేశం. ఒక ఆర్టిస్ట్ని ఆత్మహత్య చేసుకుని తర్వాత కాంతారావు గారు లాంటి గొప్ప నటుడిగా క్యాన్సర్ వచ్చి పోయాక 3 లక్షలు ఇచ్చారట మా వాడు. ఆయన బతుకులుగా ఇస్తే అవును ఆయనకి మానసిక ధైర్యం వస్తుంది. అంటే మా అసోసియేషన్ నుంచి మీకు ఎంత వచ్చిన, ఎంతవరకు వచ్చిన డబ్బులు? నెల నెలకి వస్తుందా? నెల నెలగా కొంత 6000 వేసేవారు. నాకు చిరంజీవి గారే కట్టారు మెంబర్షిప్. నేను అవును, చిరంజీవి గారు కట్టారు మా అసోసియేషన్ మెంబర్షిప్. అవును, నేను మెంబర్ని కాదు. 1,00,000 రూపాయలు ఉంటే దేనికన్నా వస్తాయిలని నేను కట్టలే. ఓకే, నాకంత పెద్ద నమ్మకం కూడా లేదు. మా విన్నాను కొంతమందికి ఇప్పటికి వస్తున్నా అమౌంట్ మరి నెలకి 6000. ఇప్పుడు డిసెంబర్ వరకు వచ్చినాయి, తర్వాత ఇప్పుడు రావట్లే. మరి బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పరు, తీయరు. వాళ్ళు వేసినప్పుడల్లా నా సెల్లుకి వచ్చేది. నేను ఎవరి ఫోన్ నెంబర్ నా దగ్గర లేవు. నాకు మెడికల్ కార్డు ఇవ్వలేదు. ఈ మధ్య ఇబ్బందిగా ఉండి ఫోన్లే ఒక ఆవిడ వాళ్ళకి నాకేంటంటే ఒక ఆవిడ వచ్చి ఆపరేషన్కి హోల్స్ ఉన్నాయి నాకు హార్ట్లో, ఆపరేషన్ చేస్తే 6 లక్షలు అవుతాయి, మేము ఒక హాస్పిటల్లో చేర్పిస్తాం, 2 లక్షలు మా తరఫున ఇస్తాం, మిగతా డబ్బు మీరే పెట్టుకోవాలి. నాకు లాస్ట్గా రిసీవరింగ్ ఉంది, ఫార్క్షన్స్ ప్రమాదం అమ్మ మీ వయసుకి, మీరు ఆపరేషన్కి పనికిరాదు, మీరు చేయించుకోవద్దని చెప్పారు. ఆ మాట నేను చేయించుకోనని చెప్పా. మేము చేర్పించిన హాస్పిటల్లో చేరి మీరు ఆపరేషన్ చేయించుకుంటేనే మీతో మాట్లాడేది నేను, లేకపోతే మీరు నాకు ఫోన్ చేయదు, మీకు నాకు సంబంధం లేదు అనేసి. అంటే అమ్మ ఒక క్వశ్చన్ ఏమొస్తుందంటే, చాలా సినిమాలు నటించారు, పెద్ద పెద్ద బహుమతులు అందుకున్నారు, మరో సావిత్రి అంటూ ఉంటారు మిమ్మల్ని. సో అలాంటి లైఫ్ లో అలాంటి సిచ్యువేషన్లు ఉన్న మీకు అంటే ఏమైంది సడన్ గా ఇలా ఇలా ఈ పొజిషన్ కి రావడానికి ముఖ్య కారణం ఏదంటారు? మా అమ్మాయికి అనారోగ్యంగా ఉండి పడిపోయింది, కాలు ఆపరేషన్ అయింది. ఎవరు లేరు ఇంకా మాకు. మేము బ్రాహ్మణ్స్, మా ఇళ్ళల్లో నాటకాలు వేయటం, సినిమాల్లో వేయటం తప్పుగా భావించారు. అందరూ వదిలేశారు. నేను అవార్డులే కానీ అపార్ట్మెంట్లో సంపాదించలే. అందుకని మా చుట్టాలు వాళ్ళందరూ నన్ను వెళ్ళిపోయారు చేశారు. ఒంటరిగా ఆ పిల్లల్ని పెట్టుకుని, వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. ఆ పిల్లల్ని పెట్టుకొని నేను ఉండటాన అవుట్డోర్ షూటింగ్ ఆఫర్స్ చేయలేకపోయాను. డబ్బే ఎక్కువైతే పిలవరేమో అని ఒక ఇది ఉండేది. బతికే వేషాలు ఇచ్చారు కానీ బాగుపడే వేషాలు ఎవరు నాకు ఇవ్వలేదు బాబు. కంటిన్యూటీ వేషం. నేను నా పుట్టి నల్లగా ఉంటాను, 4 అడుగులు ఉంటాను, ఎవరిస్తారు రిచ్ క్యారెక్ట్ చేశాను. కొన్ని మనసంతా నువ్వే బామ్మ, సునీల్ బామ్మగారు చేశాను. అది సూపర్ హిట్ అయ్యాక చిరంజీవి గారు ఇందిరా సినిమాకి బామ్మగా పెట్టుకున్నారు. ఇందిరా సినిమాలో బామ్మగా చేశాను.